శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసులు వారి యొక్క లీలా వైభవంలో మనం 22వ రోజు పారాయణం మనం స్మరణం చేసుకుంటున్నాం. అయితే ఇవాళ ముందుగా విఠల బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద సరస్వతి పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ లీలల్లోకి వెళుతున్నాం. నాయన, త్రిమూర్తి స్వరూపులైనటువంటి సద్గురుదేవులకి సాధ్యాసాధ్యాలు అనేటువంటి ఉండవు. వాళ్ళని ఆశ్రయించిన వారికి మృత్యుభయం దూరం చేస్తారు, అపమృత్యువు నుంచి కాపాడుతారు. కొందరు పుట్టినవాడు చావక మానడు, చచ్చినవాడు పుట్టక మానడు అనుకుంటారు. ఇది వాస్తవమే అయినప్పటికీ, పుట్టినప్పటి కొంత బాల్యం, కౌమారం, యవ్వనం అయిన 3 అవస్థలలో దైవధ్యానానికి సమయం దొరకక చివరికి వార్ధక్య దశలో చేయాలన్నా చేయలేక నాలుకలోంచి చొంగకారిపోయి, చెవులు వినిపించక, దృష్టి కళ్ళు కనిపించక, కాళ్ళు రాక, చేతులు రాక, స్నానం చేద్దామన్నా కూడా శరీరం సహకరించక, అప్పుడు భగవంతుని స్మరిద్దామంటే దృష్టి వెళ్ళదు. కాబట్టి వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని స్మరణ చేయటానికి, భగవద్ధ్యానానికి కేటాయించుకుంటే అలవాటు పడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక స్థాయికి నేర్చుకోవాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస వయస్సు ఏది అంటే యుక్త వయసులోనే అలవాటు చేసుకోవాలి. యుక్త వయసులోనే తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకుని 50 సంవత్సరాల లోపునే పూర్తి చేసేసుకుంటే అటువంటి ఉత్తముడు మరొకడు ఉండడు. అది అయితే తర్వాత జన్మలో బాల్యంలోనే దైవం పట్ల ఆసక్తుడవుతాడు. కాబట్టి ఊరకంగా పుట్టడం, జనన మరణాలు ఇవన్నీ కూడా వేదాంతం చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. మానవ జన్మ ఉన్నది చావుని తెలుసుకుని అపమృత్యువు నుంచి పొంది పుట్టుకు లేకుండా జన్మరాహిత్యం కోసం ఎలా చేసుకోవాలి అని మహనీయుల తాలూకా ప్రబోధాలు మనకు అవసరం. అందుకని వచ్చిన జన్మను సార్థకం చేసుకోవడానికి పూర్ణ ఆయుష్ కావాలి. అటువంటి స్థితిని పొందడానికి, ముక్త స్థితిని పొంది వాళ్ళ చెంతను చేరి సేవించి జ్ఞానాన్ని సంపాదించి సాధన చేసి ఆత్మానుభూతిని పొందడానికి ప్రయత్నం చేయాలి. అయితే సమర్థుల వారు ధర్మ ప్రచారం చేస్తూ దేశమంతా పర్యటించినటువంటి కాలంలో ఒక గ్రామానికి పోయి ఆలయంలో సంకీర్తనలు, శ్రీరామ కథాగానం చేస్తూ ఉంటే అక్కడ మొత్తం అంతమంది వచ్చి వింటున్నారు, ఎంతో సంతోషంతో ఉన్నారు. ఇంతలో సమర్థుల వారి దేశరక్షణ, ధర్మరక్షణ కోసం బిడ్డలను అంకితం చేసిన వారే ధన్యులని చెప్పారు. ఒక బ్రాహ్మణ దంపతులు చాలా ప్రభావితమై తమ 10 సంవత్సరాల కుమారుని సమర్థుల వారి చరణాలకి సమర్పించారు. సమర్థుల వారి సంరక్షణలో, శిక్షణలో పెరిగి తమ పుత్రుడు కూడా దేశ కళ్యాణానికి, దేశ భద్రతకి, దేశ ఔన్నత్యానికి, దేశ ఆధ్యాత్మికతకి ఉపయోగపడాలని వాళ్ళు కాంక్షించారు. సమర్థస్వామి వారు తప్పకుండా ఇతను మెరుగుపెట్టబడినటువంటి వజ్రంలాగా లోక కళ్యాణకారకుడు అవుతాడు అని ఆశీర్వదించారు. ఆ బాలుడి పేరు మధుకర్. ఇతనికి సమర్థులు వారు మంత్రదీక్ష ఇచ్చారు. తమ వెంట రమణమని మధుకర్ సంచారానికి తీసుకుని వెళ్ళారు. అతనికి దాసబోధలను ఒక్కొక్క శ్లోకాన్ని కంఠస్థంగా చదవడం నేర్పించారు. ఎవరింటికైనా భిక్షకపోతే ఈ శ్లోకం చదవమని చెప్పారు. అదేవిధంగా అతడు భిక్షాటనాన్ని ఆ శ్లోకాలను గుర్తు చేసుకుంటూ సమర్థుల వెంట తిరుగుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్ళిన మధుకర్ చిన్నవాడు కాబట్టి సమర్థుల వారు తమ కనుసన్నల్లోనే తిప్పుకుంటూ ఉండేవాడు. మళ్ళా సంచారానికి పోయేటప్పుడు స్వామివారి వెంట తీసుకుని వెళ్ళేవారు. కాబట్టి సద్గురువులు త్రికాల వేదులు కదా, అయినా సమయ నియమాన్ని జాగ్రత్తగా పాటిస్తూ ఉంటారు. కష్టపడే వారితో పాటు తాము కష్టపడతారు. భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథిగా ఉన్నప్పుడు ఎన్నో బాణాలు ఆయనకు కూడా తగిలాయి, గుర్రాలకి గాయాలయ్యాయి. తాను సారథి కాబట్టి ప్రతిరోజు యుద్ధ విరమణ తర్వాత ఆ గాయాలకి వైద్యం చేసుకుంటూ వాటికి శరీర అలసట తెలియకుండానే మాలిష్ చేయడం, ఇటువంటి కార్యాలు శ్రీకృష్ణుడే స్వయంగా చేస్తూ ఉండేవాడు. సుఖి అయిన వాడికన్నా దుఃఖి అయిన వాడికే భగవంతుడి తాలూకు అనుగ్రహం అవసరం ఉంటుంది. కాబట్టే బాధల్లో బంధువు అని పరమాత్మకి పేరు. ఒకసారి సమర్థులు వారు దూర గ్రామాల సంచారానికి వెళ్ళారు. మధుకర్ ఒక్కడే వారి వెంట ఉన్నాడు. ఒక గ్రామం చేరుకునేసరికి మధ్యాహ్న వేళ దాటింది. ఊరు వెలుపల ఉన్నటువంటి హనుమంతుని మందిరం వద్ద గురు శిష్యులు ఇద్దరూ చేరుకున్నారు. ఆ గుడిలో బయట ఊడ్చి శుభ్రపరిచిన తర్వాత అక్కడ ఉన్న దిగుడు బావిలో స్నానాలు చేస్తున్నారు.
పైకి వచ్చినటువంటి సమర్థులు మధుకర్తో ఇలా ఆదేశించారు, నువ్వు వెళ్ళి గ్రామంలో మధుకరి భిక్షించి తీసుకునిరా, ఏది లభిస్తే అదే ఈ రోజుకి మహాప్రసాదం అన్నారు. గురువు ఆజ్ఞ ప్రకారం మధుకరు జోలి తీసుకుని గ్రామం చేరి బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళగానే ఒక పెద్ద ఆయన మధుకరుతో, బాబు ఆలస్యంగా వచ్చేవే, మా భోజనాలు అయిపోయాయి, కొంచెం ముందుకు పో, అక్కడ దొరుకుతుంది. ఆ గ్రామంలో ఆలస్యంగా భుజించే గృహస్థుడు జోషి గారు ఆ కనబడేది వారిల్లు, ఆ పక్క ఇళ్లలో కూడా భిక్ష లభించవచ్చునంటూ సలహా చెప్పాడు. ఆయన చెప్పినట్లే మధుకర్ జోషి గారింటికి వాకట్లో నిలబడి తమ అలవాటు ప్రకారం ఒక శ్లోకాన్ని పెద్దగా చదివాడు మధుకర్. ఏమిటా శ్లోకం? సమర్థాచియా సేవక వక్రపాహే ఆశా సర్వభూమండలి కోణ ఆహే జియాచి లీలావర్ధీతి తిని లోకే నుపేక్షి కదా రామదాసాభిమాని అని అన్నాడు. అందులో రామదాస్ అంటే దాసబోధులని పంక్తులు పఠించాడు. తర్వాత జై జయు రఘువీర సమర్థాన్ని గట్టిగా ఉచ్చరించాడు. భిక్ష వేయమని నోటితో అడగకుండా భగవన్నామం చేస్తేనే ఏ ఇంట్లోని వారైనా బయటకు వచ్చి భిక్ష ఇస్తారు. ఇది సమర్థుల వారి అలవాటు. సమర్థుల వారి పద్ధతిని మధుకర్ కూడా అనుసరించాడు. ఈ గంభీర కంఠస్వరం అతడు చదివిన పద్య పంక్తుల్లో వినగానే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి ఎవరా ఈ గడుసు పిల్లవాడని పరీక్షించి చూశాడు. ఆయన చాలా చూడ్డానికి కారణం పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు చదివిన పద్యమే కారణం. ఆయన మధుకర్తో ఏది మళ్ళీ చదువు ఆ శ్లోకం అనగానే మళ్ళీ చదివాడు. జోషి గారు బాగానే బట్టి పట్టావు, కానీ దానికి అర్థం తెలుసా అంటూ నిగ్గదీశాడు. మధుకర్, ఓ ఎందుకు తెలియదు, ఈ మూడు లోకాల్లో ఎవరి యశస్సు కొనియాడబడుతుందో అటువంటి సమర్థుడైనటువంటి సద్గురుని శిష్యుని వక్రబుద్ధితో కానీ చిన్న చూపుతో కానీ చూడగల ధైర్యం ఈ భూమండలంలో ఎవరికి ఉన్నది అనగా ఎవరూ అలా చులకనగా చూడలేరని అర్థం అన్నాడు. అబ్బో, నువ్వు చాలా తెలివైన వాడివే, గొప్ప అర్థం చెప్పావు అంటూ అతని ముఖంలో తేరిపారా చూశాడు. ఆ పిల్లవాడి ముఖ కళలో ఏదో తేడా కనిపించేది అతనికి. అతని గురువు సమర్థుడని చెప్పుకున్నాడని ఆశ్చర్యం కలిగింది. తన గొప్ప జ్యోతిష్శాస్త్ర పండితుడిని ఆయనకి ఎంతో అహంభావం ఉంటుంది. దానికి తోడు ఆ పిల్లవాడి ముఖంలో తనకేదో అపశృతి గోచరించింది. అందువల్ల అతన్ని లోపలికి రమ్మనమని చెప్పి ఆ జన్మనక్షత్రం అడిగాడు. మధుకరు చెప్పగానే ఏవేవో లెక్కలు వేశాడు. తన అనుమానం దృఢమైంది. అంతకుముందే తన లెక్కలపై తనకు అపారమైనటువంటి నమ్మకం ఉంది. మధుకరుతో ఇలా అన్నాడు, నీ గురువు సమర్థుడు అని కదా అన్నావు, సరే నేను చెబుతున్నాను విను. నీకు రేపు మధ్యాహ్నం 12 గంటల సమయానికి మరణం ఉన్నది. నా అంచనా సరిగానే ఉన్నది. అందుకే నీ నక్షత్రం అడిగి మరీ తెలుసుకున్నాను. నీకు రేపు ఆ గండం తప్పదని ఉంది. ఒకవేళ నువ్వు అన్నట్లు నీ గురువు సమర్థుడైతే నిజంగా నీ ప్రాణగండం తప్పిస్తే మరణం లేకుండా చేయగలిగితే నువ్వు ఎల్లుండి ఇదే వేళకురా, నీకు నేను భిక్ష ఇస్తాను అన్నాడు. మధుకర మాట వింటూనే కాస్త మనస్సు కలతబారింది. గబగబా బయటికి వచ్చి పక్క ఇళ్లలో కూడా అదే పద్యాన్ని చదివి భిక్ష కోరాడు. వారు భక్తి ప్రపత్తులతో ఇచ్చినటువంటి భిక్షను తీసుకుని పరుగు వెళ్ళి నడకతో గుడికి చేరుకున్నాడు. తెచ్చిన భిక్షని ముభావంగా ఏదో ఆలోచిస్తూ గురువుగారి ముందు ఉంచాడు. ఆ పద్యానికి జోషి గారు అర్థం అడగడం, తాను చెప్పడం ఇదంతా మనసులో దొలిచేస్తున్నది. సమర్థుల వారు మధుకరి తెచ్చిన మధుకరి భిక్షాను శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేశారు. ప్రసాదం తినడానికి రమ్మని మధుకర్ని పిలిచారు. వద్దు, నాకు ఆకలిగా లేదన్నాడు మధుకర్. ఎందుకురా అలా అనకూడదు, రా, కొద్దిగానైనా ప్రసాదం తినాలి అన్నారు గురుదేవులు. ఇక ఏడుపు ప్రారంభించాడు మధుకర్. గురువుగారు ఆశ్చర్యపోయేటట్లుగా, ఇదేమిరా, నాకు అర్థం కావడం లేదు, ప్రసాదం తినమంటే ఏడుపు మొదలుపెట్టేమేటి, ఎప్పుడూ లేదు ఈ ఏడుపు, ఎందుకురా ఇలా ఏడుస్తున్నావు అంటే మరికొంచెం గట్టిగా ఏడుస్తున్నాడు. సమర్థుల వారు, ఒరే ఏం జరిగిందో చెప్పి ఏడవరా, ఎవరైనా ఏమైనా అన్నారా, ఎవరైనా కొట్టారా, తిట్టారా, చెప్పరా అని అన్నారు. ఈ మధుకర్ బెక్కి ఏడుస్తూ ఆయన ఎవరో జోషి గారంటే వారింట్లో భిక్షకి వెళితే అన్నీ మళ్ళీ ఏడుస్తున్నాడు. సమర్థుల వారు, ఆ తర్వాత ఏమిటి జరిగిందో చెప్పు, వెళితే ఏమిటైందో చెప్పురా అంటే నా నక్షత్రం అడిగాడు, జాతకం చూసి లెక్కలు కట్టి మళ్ళీ ఏడుస్తున్నాడు. సమర్థుల వారు, సరే నీ జాతకం చూశాడు, తర్వాత ఏమిటన్నాడు చెప్పరా అంటే మళ్ళీ ఆపమే చెప్పు అని. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను చచ్చిపోతానని చెప్పి ఈ పెద్ద ఏడుపు మొదలుపెట్టాడు. సమర్థుల వారు పకపక నవ్వారు. ఒరే మధుకరు, నాకు మా అమ్మను చూడాలనిపిస్తోంది, నా నాన్నను చూడాలనిపిస్తోంది, గురుదేవా నాకేమీ తెలియాలని లేదు, ఏడుస్తూనే అన్నాడు. అప్పుడు గురువుగారు, ఒరే ఆయన చెప్పాడే అనుకో, రేపు కదా, అందుకని ఇవాళే తిండి మానుకుంటామేమిటి, రారా కొద్దిగా తిండురా, నువ్వు తినకపోతే మరి నేను ఎలా తింటానురా అన్నాడు. ఎవరు? సమర్థ రామదాసులు వారు. నీ గురువు సమర్థుడైతే నువ్వు బతికుంటే ఎల్లుండి భిక్షకురా అన్నాడు మధుకర్. ఇలా అన్నాడని మధుకర్ చెప్పాడు. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా గురువుగారు, అయితే ఇద్దరం వస్తుందామా అన్నారు. గురువుగారు, మీరు తినకపోతే నాకు పాపం తగులుతుంది, సరే కొంచెం తింటానంటూ వచ్చి ప్రసాదం ముందు కూర్చున్నాడు మధుకర్.
గురుదేవులు ఇద్దరు వడ్డించుకున్నారు. శిష్యుడికి వడ్డించాడు. ఇరువురి భోజనం పూర్తయింది. మధుకరే స్థలశుద్ధి చేశాడు. సమర్థుల వారు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మధుకర అలవాటు ప్రకారం గురుదేవులు వారికి పాదసేవ చేస్తున్నాడు. తాను చెప్పిన శ్లోకార్థం మననం చేసుకుంటున్నాడు. కానీ దుఃఖం ఆగటం లేదు. నీ గురువు నీకు మరణాన్ని తప్పిస్తే నీ గురువు సమర్థుడైతే అని చెప్పాడని చెప్పినా గురువు గారు ఏమీ చెప్పలేదు. కాబట్టి నాకు నిజంగానే రేపు మరణం ఉందేమో, నేను ఏడుస్తున్నానని నిజాన్ని తెలిసినా గురువు గారు చెప్పలేదు. అతడు జాతకాలు చూసేవాడు కాబట్టి చెప్పాడు. నాకు తెలిసింది కానీ మా అమ్మా నాన్నలు తెలియదుగా నా సంగతి అనుకోగానే మళ్ళీ ఏడుపు పొంగిపోయి మళ్ళీ ఏడుస్తున్నాడు. సమర్థుల వారి పాదాలు పట్టుతూనే ఆ పసివాడు ఎంతో ఆలోచిస్తూ ఏడుస్తున్నాడు. గురువుగారి లీలలు, భగవంతుడి లీలలు అగమ్యగోచరాలు, అనూహ్యాలు. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. మహాత్ములు, గురువులు కొన్ని కర్మలను లీలామాత్రంగా స్వప్నంలో కానీ జాగ్రత్తావస్థలో కానీ అనుభవింపచేసి వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అదే జరిగింది. శిష్యుడు పడే ఆవేదన ఏదైతే ఉన్నదో దాని ద్వారా దుష్కర్మ నిర్మూలించబడింది. వాడు బిక్కి ఏడుస్తున్నాడే, కట్టెలు తెంచుకుంటూ ఏడుస్తున్నాడు. అది వాడి కర్మని అలాగా క్షాళనం చేస్తున్నారు. సద్గురువుల సన్నిధిలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సాధారణ వ్యక్తులు ఏదైనా రోగం వచ్చినప్పుడు బాధ భరించలేని చచ్చిపోతాను అంటూ ఉంటారు. గురుదేవులు ఎదుట అలా అన్నారంటే చచ్చిపోయి ఎవరికి నష్టం అంటారు. అప్పుడు ఆ వ్యక్తులే నన్ను బ్రతికించండి అంటూ మళ్ళీ ప్రాధేయపడుతూ ఉంటారు. సద్గురువుల దృష్టిలో సుఖం దుఃఖం సమానమేనని దీని భావం అని ఇదే అర్థం చేసుకోవాలి మనం. అందుకు సమర్థులు వారు మధుకరికి ఏమీ అభయం ఇవ్వలేదు. నేను నిన్ను రక్షిస్తాను అనలేదు. ఏడిస్తే చావు రాకుండా ఉంటుందిరా, అలాగే ఏడవని మనం విడిచిపెట్టేశారు. సద్గురువుల తాలూకా లీల చిత్రాలుగా ఉంటాయి. ఇదంతా వాడి కర్మ నివృత్తి కోసం చేసినటువంటి కార్యమే తప్ప ఇంకేమీ కాదు. ఇలా కొంతసేపు అయిన తర్వాత గురువుగారు లేచి తాను స్నానానికి పోతూ వాడిని కూడా స్నానం చేయమన్నారు. ఇద్దరూ సాయంకాలం అనుష్ఠానం పూర్తి చేసుకున్నారు. తర్వాత మధుకరి ఏడుస్తూ పడుకున్నాడు. కొంచెం పొద్దుపోయిన తర్వాత వాడి ఒంటిపైన చెయ్యి వేసి చూశారు. బాగా జ్వరం వచ్చింది, మూలుగుతున్నాడు. అమ్మా నాన్న గురుదేవా నాకు భయం వేస్తున్నది, నేను చచ్చిపోతాను అంటున్నాడు. సమర్థుల వారు మధుకరికి గొంగళి అంటే దుప్పటి కప్పి కొంచెం సేపు వాడి వీపుపై చేయించి ఎక్కడో అంత దూరాన ఉన్న అమ్మా నాన్న కావాలంటే ఇప్పుడు ఎలాగరా, అనవసరంగా ఏడ్చి జ్వరం తెచ్చుకున్నావురా, చావు అనగానే భయపడితే ఎలారా, ధైర్యం లేకపోతే ఇంతే అంటూ రేపు చావు ఉన్నది అంటే ఈవేళ చచ్చిపోయినట్లు ఏడుస్తారు అని గురువుగారు అనగానే, మరి చేస్తానంటే భయం కాదా, యమభటులు భయంకరంగా ఉంటారట, మా నానమ్మ చెప్పింది, వాళ్ళు వచ్చి మీద పడి ప్రాణాలు తీస్తారట అని ఇంకా ఏడుస్తుంటే గురువుగారేమో నవ్వుకుంటున్నారు. ఇక మధుకరి తెల్లవారులు జ్వరం ఎక్కువైపోవడం వలన కలవరింతల్లో ఉలికి పడడం, ఇదిగో యమభటులు అదిగో యమభటులు, అమ్మ పట్టుకో నాన్న పట్టుకో, నన్ను వదలద్దు గురుదేవా నాకు భయం వేస్తున్నది మహారాజ్ అని పొమ్మనండి అంటూ ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి కేకలు పెడుతుంటే సమర్థులు వారు అతని వీపు మీద చెయ్యి ఉంచి ఏం భయం లేదులే పడుకో అని అంటూ తెల్లవారులు వాడిని అలాగే ఓదారుస్తూ వాడి మీద చెయ్యి వేసి పడుకున్నారు. అయినా భయం పోతుందా, పోదు. ఆ కలవరింతల్లోనే అమ్మా నాన్న మిమ్మల్ని చూడడం ఇక కుదరదు, గురు మహారాజు నన్ను బాగానే చూసుకుంటున్నారు, అమ్మా నా జాతకం జన్మ నక్షత్రం బాగా లేదు, దానికి వారేమి చేస్తారు అంటాడు. కొంతసేపు ఇలాగే తెల్లవారిపోయింది. సమర్థుల వారు దిగుడు బావిలో దిగి స్నాన సంధ్యలన్నీ ముగించారు. తెల్లవారిన తర్వాత మధుకర్ మంచి నిద్ర పట్టేసింది. సమర్థుల వారు అనుష్ఠానం పూర్తి చేసుకుని తమ దగ్గర ఉన్న పప్పు బియ్యంతో కాస్త కిచిడీ తయారు చేశారు. మధుకర్ లేచి స్నానం చేసి రాత్రంతా నిద్ర లేదు, అలసట తీరుతోంది, నువ్వు బయటికి భిక్షకు తేవద్దు, ఈరోజు ప్రసాదం తిందామన్నారు. నిద్ర లేచి మధుకర్ మహారాజు ఈరోజు 12 గంటలకు చనిపోయేవానికి స్నానం ఎందుకులేండి అన్నాడు మధుకర్. సమర్థుల వారు చచ్చిపోయాకనైనా స్నానం చేయించాలిగా, అందుకని ఇప్పుడే చేయిస్తా పదా అన్నారు. నాకు స్నానం చేసే ఓపిక లేదు స్వామి అంటూ అలాగే పడుకుని ఉండిపోయాడు. అప్పుడు సమర్థుల వారు మాతృప్రేమ ఉట్టిపడుతూ అతను లేపి బలవంతంగా రెక్క తీసి చెయ్యి పట్టుకుని వాడిని దగ్గరికి పెట్టుకెళ్ళి తీసుకెళ్ళి నడిపించి దిగుడు బావిలో దింపి తాను కూడా దిగి స్నానం చేయించారు. శిష్యులు గురుదేవులకు సేవలు చేస్తున్నామని భావిస్తారు, ఒక్కొక్కసారి అహంకరిస్తారు కూడా. కానీ గురుదేవులు శిష్యులకి సకలమైనటువంటి సేవలు చేసినా భగవంతుడికి చేస్తున్నామని భావిస్తారు. ఈ విధంగా సమర్థుల చేత స్నానం చేయించుకున్నాడు మధుకర్. వాడి అదృష్టమేనని మనం ఇక్కడ తెలుసుకోవాలి. దీక్షా ప్రదానం చేయడం, సేవలు పొందడం మాత్రమే గురువుల కార్యమని భావించడం పొరపాటు. గురు సాంప్రదాయంలో శిష్యుల్ని పరిరక్షించడం కోసం ఇది ఒక బాధ్యతగా కర్తవ్యంగా ఇక్కడ మనం ఉన్నది తెలుసుకోవాలి. ఈ ప్రకారం గురువు నుండి రక్షణ పొందడానికి శిష్యుడి తాలూకా దీక్ష సాధన తప్పనిసరిగా ఉండాలి. సమర్థుల వారు అతనికి పొడి బట్టలు కట్టించి ప్రసాదం తిందువుగాని పదరా అని అన్నారు.
ఇంకెందుకు గురువుగారు, నేను 2 గంటల్లో చచ్చిపోతాను, నాకు తిండి ఎందుకు స్వామి అని శిష్యుడు. గురుదేవులు, ఓరి పిచ్చివాడా, చావాలంటే కూడా బలం కావాలరా అంటూ విస్తరలో ప్రసాదం వడ్డించారు. నేను తినలేను మహారాజు అంటాడు వాడు. దయామయుడైనటువంటి సద్గురువుకి వానికి కిచడీ స్వయంగా తినిపిస్తుంటే కాదనకుండా నోరు తెరిచి తిన్నాడు. అలా బతిమాలి మాతృప్రేమ రంగరించి తినిపిస్తే ఆ ప్రసాదం తిన్న తర్వాత మధుకరికి జ్వరం తగ్గిపోయింది. నిజంగానే గురువుగారు చెప్పినట్లుగా బలం వచ్చింది. వాడికి ఆశ్చర్యం వేస్తోంది. భయం ఉంది కానీ ఇందాకల్లంతట దుఃఖం రావటం లేదు. ఇది వాడికి ఒక విచిత్రం అని అనిపిస్తోంది. తర్వాత గురుదేవులు కూడా ప్రసాదం స్వీకరించారు. కొంచెం సేపు అటు ఇటు పచారులు చేశారు. తర్వాత మధుకర్తో, ఒరే, రాత్రంతా నీ జ్వరం కలవరింతలతో నాకు నిద్ర లేకుండా చంపుకు తిన్నావు. ఇప్పుడు నాకు నిద్ర ముంచుకొస్తున్నది, పడుకుంటాను కానీ నువ్వు నా పాదసేవ చెయ్యాలిరా. ఇదేమిటి స్వామి మహారాజ్, ఇంకో గంటలో నేను చచ్చిపోతాను కదా. తమకు నిద్ర ఎలా వస్తోంది, నాకేమో భయం వేస్తోంది అంటున్నాడు. స్వామివారు, భయం లేదు, ఏం లేదు, నేను చెప్పినట్లు నా పాదాలు వదుతూ కూర్చో. ఎవరైనా పిలిచినా బెదిరించినా పాదాలు వదిలి వెళ్ళకు అని గురువాజ్ఞ అనేసి నిద్రపోతున్నట్లు సమర్థులు వారు గురువు పెడుతున్నారు. అప్పటిదాకా భయపడినట్టు మధుకరు వారి పాదాలు పడుతున్న కారణంగా చిత్రమైనటువంటి ఆలోచనలు మనసులోకి వచ్చాయి. నేను ఎలాగో చచ్చిపోయేవాడిని, నిజంగా రాత్రంతా గురుదేవులు ఎంత కష్టపెట్టానో కదా, గురువు గారికి సేవలు చేయాలని వచ్చి వారితోని సేవలు పొందాను. ఇప్పుడైనా ప్రాణం పోయే సమయంలోనైనా గురువాజ్ఞను తప్పకుండా పాటించాలనుకుంటూ పాదాలు ఒత్తుతున్నాడు. గురువుగారు గుడి ద్వారం వైపు తలపెట్టి దేవుడి వైపు పాదాలు పెట్టి పడుకున్నారు. గుడి ద్వారం దగ్గర ఏదో అలికిడి వినిపించింది. తలెత్తి చూశాడు. నల్లని ఆకారం, దృఢకాయలు, అతి భయంకరం ఆయుధాలు ధరించి కనిపించారు. మధుకర్ జాగ్రత్తగా పరిశీలనగా చూస్తున్నాడు. వారు నిజంగా యమభటులే కావచ్చును అనుకున్నాడు. భయంతో గురుదేవుల తాలూకా పాదాలు ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. వాడికి రాత్రంతా ఈ ఆకారాలు కళ్ళలో కనిపించాయి, ఇప్పుడు నిజంగా కనిపిస్తున్నాయి. అందులోంచి ఒకడు భయంకరమైన కంఠధ్వనితో, ఒరే బయటికి రారా అన్నాడు. గురువాజ్ఞ లేదు, నేను రాను అన్నాడు మధుకర్. ఏమిరా, వస్తావా రావా అని గట్టిగా దిక్కులు పికటిల్లేటట్టు గర్జించాడు. మధుకర్ ఆలోచించాడు. వాళ్ళని లోపలికి వచ్చే దమ్ము లేదు. లోపల ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, తన గురుదేవులు ఉన్నారు. అందుకనే తనను బయటికి రమ్మనమని గద్దిస్తున్నాడు. అర్థమైంది. ఈసారి గట్టిగానే రానని చెప్పాడు. గురువాజ్ఞ లేదు, చెబితే అర్థం కాదా అన్నాడు మధుకర్. యమభటులే తడబాటు పడ్డారు. వాళ్ళలో వాళ్లే మనల్ని చూస్తేనే మనుషులతో హడలెత్తిపోతారు. వీడు ఇంత చిన్నవాడైనా ఈ ధిక్కారం ఏమిటి, వీడికి ఇంత ధైర్యం ఏమిటి, బయటికి రమ్మనమంటే రాకుండా ఉన్నాడు, ఎంత ధైర్యం వీడికి, పళ్ళు పటపట కొరుకుతూ రా బయటికి, లేకపోతే నేనేం చేస్తామో చూడు అంటున్నారు. మధుకర్ దృఢ నిర్ణయానికి వచ్చేసాడు. వాళ్ళు ఏమీ చేయలేరు అని తెలిసిపోయింది. నేను రాను, మీరేమి చేస్తారో చేసుకోండి అన్నాడు. ఒకడు, లాభం లేదు కదా, పోయి యమధర్మరాజు గారికే చెబుదాం పదా. మధుకర్, ఆహా, పోయి చెప్పుకోండి రా అన్నాను. ఇక్కడ మాత్రం అలవకండి, గురువుగారు నిద్రపోతున్నారు, వారికి నిద్రాభంగం చేయవద్దు అంటూ అన్నాడు. యమభటులకు ఏమిటి చేయాలో అర్థం కాలేదు. యమధర్మరాజు గారికి మొరపెట్టుకున్నారు. ఆయన ఆశ్చర్యంతో దున్నపోతు వాహనంపై క్షణంలో ప్రత్యక్షమయ్యాడు. మధుకరు చూస్తూనే ఆయన తన కోసమే వచ్చాడని గ్రహించాడు. గురుపాదాలను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. తనలో తాను ఇట్లా ఆలోచిస్తున్నాడు. వాళ్ళు తననేమీ చేయలేకపోవడం గురుపాదాల మహిమేనని అర్థమైపోయింది. అందుకే యమధర్మరాజు గర్జించినా ఎదురు బెదురు లేకుండా, ఎందుకలా అరుస్తావు, వచ్చిన దారినే వెళ్ళిపో, అరిచి గొడవ చేయకు, చేసినా నా గురువాజ్ఞ లేదు, నేను బయటికి రాను, ఇదిగో కాచుకో అంటూ ఆయన చేతిలోని యమపాశాన్ని విసరగా అది గురువుగారి తలకి 3 అడుగుల దూరం వరకే వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాడోనని చూస్తూ ఉన్నాడు మధుకర్. 3 సార్లు ఎంత బలంగా విసిరినా అక్కడి వరకే వచ్చి అది ఆగిపోతోంది, వెనక్కి పోతోంది. ఇదంతా చూసిన మధుకర్ నవ్వు ఆపుకోలేపాడు. భలే భలే అంటూ నవ్వుతున్నాడు. ఏమిరా, బయటకు వస్తావా రావా అని గట్టిగా యమధర్మరాజు గర్జిస్తున్నాడు. నేను రాను రాను రాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని మొండిగా యమధర్మరాజుని ధిక్కరిస్తున్నాడు. నువ్వు వచ్చినట్లు తిన్నగా ఎలా వచ్చావో అలా వెళ్ళిపో, ఇక్కడ గొల్లు గొడవ చేయకు, చేస్తే బాగుండదు అని పిచ్చివాడిలా పొట్ట చెక్కలయ్యేలా లోపల విరగబడి నవ్వుతున్నాడు. ఆ నవ్వు శబ్దానికి మెలకు వచ్చినట్లు సమర్థులు వారు లేచి, ఏమిరా అంత గట్టిగా నవ్వుతున్నావు, నిన్నంతా ఏడుపు, ఇప్పుడేమో నవ్వులు, అంతగా నవ్వొచ్చే సంఘటన ఏమిటి జరిగిందిరా అన్నారు. మధుకరు నవ్వును ఆపుకునే ప్రయత్నం చేస్తూ పూసగుచ్చినట్లు విషయాన్ని నవ్వుతున్నాడు. అవునా, ఆహా అని ఏమి ఎరగనట్లు వాడితో కలిసి ఆయన కూడా ఆ ఆనందాన్ని పంచుకుని నవ్వారు. అప్పుడు వాడన్నాడు, గురుదేవా, మీ పాదాల మహత్యమే ఇదంతా, మంచిదే కానీ మరి జోషి గారి సంగతి ఏమిటి అన్నారు సమర్థులు. నిజమే గురుదేవా, ఆయన నన్ను బ్రతికి ఉంటే ఇల్లుండిరా అన్నాడు. మరి ఈ విషయం ఆయనకి తప్పకుండా తెలియజేయాలన్నాడు మధుకర్. ఆ మరుసటి రోజు సమర్థుల వారు మధుకర్తో, నీకు ప్రాణగండం ఉందని చెప్పిన ఆయన ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకునిరా అన్నాడు.
మధుకర్ మళ్ళీ యమభటులు దారిలో అడ్డగిస్తారేమోనో భయంగా ఉందన్నాడు. గంట సమయం దాటిపోయిందిరా, ఇంక భయమేమి లేదు, నువ్వు జోషి ఇంటికి వెళ్ళిరా అన్నారు సమర్థులు. ఏమైనా సరే పాదుకులనైనా ఇవ్వండి, ఏమైనా సరే మీ పాదుకులైనా ఇవ్వండి, వాటిని తీసుకుని ధైర్యంగా వెళ్ళొస్తానన్నాడు మధుకర్. స్వామివారు సరేనని పాదుకులు ఇచ్చారు. వినయ విధేయతలతో భక్తి విశ్వాసాలతో వాటిని తీసుకుని హృదయానికి హత్తుకుని ధైర్యంగా భిక్షకు వెళ్ళాడు. జోషి భువా ఇంటి ముందు నిలబడి దాసబోధలను ఇదే శ్లోకాన్ని మరింత గట్టిగా చదివాడు. ఆ స్వరం వింటూనే లోపల ఉన్న జోషి గారు ఇంటి బయటకు వచ్చి మధుకర్ని ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు నిజంగా బతికే ఉన్నావా అని అడిగారు. మధుకర్ జరిగినదంతా చెప్పాడు. అది విన్న జోషి, మీ గురువుగారు నిజంగా సమర్థుడేనరా నాయన, ఆయన చూడవచ్చా అని అడిగి మధుకర్ని భిక్ష ఇచ్చి వెంటబడి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చాడు. మధుకర్ జోషి గారిని సమర్థుల వారిని చూపిస్తూ, స్వామి నా తాలూకా మరణ విషయం చెప్పిందినటువంటి ఇతనే అని పరిచయం చేశారు గురువు గారికి. సమర్థులు వారు ఆయన చూస్తూ, రండి జోషి గారు కూర్చోండి, మీ జ్యోతిష్య వృత్తి బాగానే సాగుతోందన్నమాట అని అడిగారు. జోషిబువ ఏదో వ్యాపకం కోసం, వినోదం కోసం మాత్రమే ఖాళీ సమయాల్లో ఈ జ్యోతిష్యం చెప్పడం తప్ప వృత్తి కాదన్నారు. భలే బాగుందండి, మీ వినోదం కోసం ఇతరుల భవిష్యత్తుతో ఆటలాడడం తప్పు కదూ. మరణించే వారికి తగిన ఉపాయం చెప్పి, పరిహారం చెప్పి, ఊరట కలిగించి, ఆ గండం నుంచి గట్టెక్కించే పరిష్కారం చెప్పి దాన్ని ఆదుకోవాలి తప్ప రేపే చనిపోయే వ్యక్తిని మీ భవిష్యవాణి ద్వారా భయంతో ఈరోజే చనిపోయేలా చేసే ఈ వ్యాపకం కంటే లక్షణంగా రామనామ జపం చేస్తే మీరు తరిస్తారు, ఈ జనులు కూడా తరిస్తారు. జ్యోతిష్ శాస్త్రం గొప్ప శాస్త్రమే, నేను కాదం, కానీ దానికి పరోపకారానికి మాత్రమే ఉపయోగించాలి అని ముగించారు సమర్థులు వారు. తన తప్పు తెలుసుకున్నటువంటి జోషిబువ సమర్థుల వారి పాదాలపై పడి క్షమించమని వేడుకొని ఇకపై ఇటువంటి సూచనలు చేయనని ప్రమాణం చేశారు. విద్యాసాగర మహాత్ముడైనటువంటి సమర్థులు వేదాంగాలు అభ్యసించారు, కానీ తాను వేద పండితుడని ఎవరితోని చెప్పలేదు. ఎంతో నిరాడంబరంగా ఒక సాధారణ పురుషుడుగానే తన కార్యక్రమాల దక్షతతో నిర్వర్తించారు. ఈ ప్రకారమే విద్య కలిగిన వారు వినయం కలిగి ఉండి లోక కళ్యాణకారకమైనటువంటి విధంగా ప్రవర్తించాలి అని విద్యాధికుల యందలి అవగుణాలను తొలగించారు. అంతేగాని శాస్త్రం నందు ఏమాత్రం లోపం లేదు అని నిత్యానందుల వారు చెప్పారు. ధార్మికులారా, జ్యోతిష్ల వద్దకు పోయినా మీ జాతకంలో ఒడిదుడుకులు తెలుసుకున్నా తప్పులేదు, కానీ ఒకటి మాత్రం విషయం మర్చిపోకండి, గురుభక్తులైన వారికి సకల గ్రహ వీక్షణలు శుభములే ఇచ్చినట్లు సద్గురువు తాలూకు ఆశీస్సులే శిరోధార్యం. ప్రతి వారికి జాతకంలో గ్రహాల తాలూకా చలనాలు ఎప్పుడూ కూడా సర్వసామాన్యమైనవి, పూర్వకర్మానుగుణంగానే వస్తాయి. కాబట్టి పూనికతో ఈ జన్మలో సత్కర్మాచరణం, సద్గురు సమాశ్రయం మరవకండి అని నిత్యానందులు చెప్పి నామస్మరణతో ముగించాడు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇవాళ పూర్తయింది.